నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు చేస్తున్న జగిత్యాల జిల్లా పోలీసులు. 4 నిందితుల అరెస్టు, పరారులో మరో 2 నిందితులు. 395 ఫేక్ సర్టిఫికెట్స్, 5 మొబైల్ ఫోన్స్, నెట్ క్యాష్ 25,000, ఒక ల్యాప్టాప్, ఒక CPU, ఒక టీవీ, 2 వీలర్ స్వాధీనం. వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ సంపేత్ సింగ్. జైన గ్రామానికి చెందిన కొడిదల మహేష్ అనే వ్యక్తి గల్ఫ్ దేశం వెళ్ళడానికి పాస్పోర్ట్ అవసరం ఉండగా దాని కొరకు అతని 10వ తరగతి సర్టిఫికెట్ అవసరం ఉండగా అతను 9వ తరగతి వరకే చదివినాడు. మహేష్ తనకు పాస్పోర్ట్ పొందుటకు 10వ తరగతి సర్టిఫికెట్ అవసరం ఉందని జైన గ్రామానికి చెందిన కుక్కరకని చంద్రయ్య డేట్ ఆఫ్ చందుకు తెలపగా అతను తన దగ్గర బంధువు అయిన బత్తినోజు రజిత అనే ఆమె నకిలీ సర్టిఫికెట్లను ఇప్పిస్తుందని తెలుసుకుని కుక్కరవి చంద్రయ్య రజితకు ఫోన్ చేయగా తను నకిలీ సర్టిఫికెట్ ఇస్తాను, దానికి బదులుగా 30,000 ఇవ్వమనగా కుక్కరకని చంద్రయ్య 28,000 ఇస్తామని చెప్పగా దానికి రజిత అంగీకారం తెలిపిందట. చంద్రయ్య మహేష్ యొక్క ఆధార్ కార్డు, పూర్తి వివరాలు చంద్రయ్య తన ఫోన్ నెంబర్ ద్వారా రజిత ఫోన్ కు పంపి చంద్రయ్య రజితకు తన ఫోన్ పే నుండి రజిత ఫోన్ పే 28,000 రూపాయలు పంపాడు. 27 రోజుల తర్వాత రజిత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ స్కూల్ రూల్ నెంబర్ నకిలీ ఓపెన్ఎస్ఎస్ సర్టిఫికెట్ ఇచ్చి మహేష్ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కొరకు అప్లై చేసుకోగా ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ ఆర్ నరసింగరావు పాస్పోర్ట్ ఎంక్వైరీకి వెళ్లగా ఎంక్వైరీలో అట్టి సర్టిఫికెట్ నకిలీ అని తేలిందని ఎస్పీ తెలియజేశారు. కాగా శనివారం ఉదయం నిందితులను జైన గ్రామం, ధర్మపురి మండలం మరియు రామ్నగర్, కరీంనగర్ లో వారి ఇంటి దగ్గర ఉండగా ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి, ధర్మపురి ఎస్ఐ పి ఉదయ్ కుమార్ సిబ్బంది నిందితులను పట్టుకుని నిందితుల వద్ద నుండి 295 నకిలీ సర్టిఫికెట్లు, 5 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్, ఒక ల్యాప్టాప్, ఒక CPU, 25,000 రూపాయల నగదు స్వాధీనపరుచుకున్నారని ఈ సందర్భంగా ఎస్పీ మీడియా సమావేశంలో తెలియజేశారు. మన దగ్గర అది లాస్ట్ మంత్ ఫిబ్రవరి నెలలో ఒకటి కేసు రిజిస్టర్ అయింది పోలీస్ స్టేషన్లో, ధర్మపురిలో. ఏంటంటే ఇది కొంతమంది ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ 10th క్లాస్, 12th క్లాస్ అట్లాగే వేరే వేరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అట్లా తయారు చేయించుకొని వేరే వేరే చోట్ల ఎంప్లాయ్మెంట్ కోసం అప్లై చేస్తున్నారని అట్లా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాంట్లో ఎంక్వైరీ మనం మొదలు పెడితే దాంట్లో ఏం తెలిసిందంటే ఒక వ్యక్తి అనేది ఇప్పుడున్న కేసులో A6 ఆయన కొడదల మహేష్ అని ఆయన ఒక ఫేక్ దొంగ 10th క్లాస్ సర్టిఫికేట్ నుంచి తీసుకున్నాడు. సో తీసుకుని తర్వాత ఆయనకి పాస్పోర్ట్లో ఈసీఎన్ఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ అని అట్లా క్లియరెన్స్ కావడానికి ఆయన అప్లై చేసింది. సో దాంట్లో మన ఎస్బీ ఫీల్డ్ స్పెషల్ బ్రాంచ్ ఫీల్డ్ వాళ్ళ ద్వారా పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో పోలీస్ వెరిఫికేషన్లో మన స్టాఫ్ అలర్ట్నెస్ వలన ఆయనకి తెలిసిపోయింది దట్ ఇది ఫేక్ సర్టిఫికేట్ అని. సో అట్లా తెలిసిపోయిన తర్వాత అది ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసింది అంటే ఈయన కొడదల మహేష్ అని A6 ఎవరితో ఉన్నాడు అప్పుడు పాస్పోర్ట్లో ఈసీఎన్ఆర్ కోసం ఆయన అప్లై చేసిన వాడు. ఈయన ఒక వ్యక్తి, ఈయనకి ఫ్రెండ్ ఆయన కుక్కరకని చంద్రయ్య అని ఎలియస్ చందు అని, ఈయన ఇప్పుడు A5లో ఉన్నాడు. ఆయనకి ఈయన మాట్లాడని రిక్వెస్ట్ చేసిండు ఏదో ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి ఇప్పించగలుగుతారని. సో ఆయనకి ఫర్దర్గా చంద్రయ్యకి ఆల్రెడీ ఇంతకుముందు తెలిసిన అమ్మాయి ఉంది, అంటే ఇప్పుడు ఈ కేసులో A3 ఆమె కామెరా ఎలియాస్ బత్తినోజు రజిత, ఆమె రెసిడెంట్ ఆఫ్ కరీంనగర్. సో ఆమె గురించి నాకు ఐడియా ఉంది దట్ ఆమె ఇట్లా ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నది. సో ఆమెతోటి ఈయన మహేష్కి పరిచయం చేయించాడు. సో మహేష్తో మాట్లాడితే ఫస్ట్ ఆమె 10th క్లాస్ సర్టిఫికేట్ 30,000 రూపీస్కి ఇస్తానని అట్లా చెప్పినాక వీళ్ళు నెగోషియేషన్ చేసుకొని 28,000కి అట్లా వాళ్ళు రేట్ ఫిక్స్ చేశారు 10th క్లాస్ సర్టిఫికేట్కి. సో ఆయన మొత్తం ఫోన్పే వాలెట్ ద్వారా పేమెంట్ చేసినాక కొన్ని రోజుల తర్వాత 27 డేస్ తర్వాత ఆమె అతనికి సర్టిఫికేట్ ఇప్పించింది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నోయిడాది. అది ఇక్కడ 2015 ఇయర్లో ఈయన 10th క్లాస్ పాస్ అయినట్టు అట్లా అతనికి ఆమె సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసింది. సో మనం ఇది విషయం ఇది గమనించినాక FIR ఇమీడియట్లీ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే దీంట్లో ఎంక్వైరీ కూడా మొదలు పెట్టినాము. సో ఇప్పుడు ఎంక్వైరీలో ఏం తెలిసింది అంటే ఈమె A3 ఎవరైతే ఉన్నది కామెరా ఎలియాస్ బత్తినోజు రజిత, ఈమెకి భర్త, ఆయన పేరు శ్రవణ్, ఇద్దరు కూడా కరీంనగర్కి చెందిన వాళ్ళు. కానీ ఈయన సాఫ్ట్వేర్లో క్వాలిఫైడ్ ఉన్నారు కాబట్టి అక్కడ హైదరాబాద్లో కూడా పని చేస్తున్నారు. సో ఈయన శ్రవణ్ అండ్ ఈమె భార్య, ఇతని భార్య రజిత ఇద్దరు కలిసి కూడా హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో ఒకటి శ్రీ రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని అట్లా ఓపెన్ చేశారు. అక్కడ దిల్సుఖ్ నగర్ ఏరియాలో బేసికలీ అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడ చదువుతుంటారు. అక్కడ హాస్టల్లో చాలామంది పిల్లలు అక్కడ చదువుతుంటారు.
చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అక్కడ కోచింగ్ కొరకు. సో వీళ్ళు అక్కడే ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకొని అక్కడే ఉండి పిల్లలకి ఎట్లా టార్గెట్ చేస్తామని, ఫేక్ సర్టిఫికేట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామని అట్లా వాళ్ళు అక్కడ ఒకటి చిన్నది ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టారు. అట్లాగే ఆ ఆఫీస్లో సబ్ ఆఫీస్గా ఇక్కడ కరీంనగర్ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ కూడా వాళ్ళు నడిపించేవాళ్ళు. సో వీళ్ళని మోడస్ ఆపరెండి ఏంటంటే వీళ్ళు వెస్ట్ బెంగాల్లో మరి ఒక వ్యక్తి ఆయన పేరు అనేది రబీ రాయ్, ఆయనతోటి వీళ్ళకి టచ్ ఉంది. సో రబీ రాయ్కి ఉన్న మదర్ అక్కడ లక్ష్మీ రాయ్, ఇద్దరితోటి వీళ్ళ టచ్లో ఉంటారు. సో ఇక్కడ ఎవరైనా వీళ్ళకి ఏదైనా సర్టిఫికేట్ కావాలని అట్లా అప్రోచ్ అవుతారు. వీళ్ళు అక్కడ రబీ రాయ్కి చెప్తారు, వాట్సాప్లో అన్ని డీటెయిల్స్ ఆయనకి పంపుతారు. సో పేమెంట్ వీళ్ళు ఇక్కడ క్యాండిడేట్ నుంచి తీసుకుంటారు. పేమెంట్ తీసుకున్నాక మొత్తం పేమెంట్ ఆయనకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయన కొన్ని రోజుల తర్వాత అక్కడ నుంచి కొరియర్ ద్వారా ఆయన సర్టిఫికేట్ వీళ్ళకి అందజేస్తారు. సో సర్టిఫికేట్లో పొందిన అమౌంట్ కొంత వీళ్ళు ఉంచుకుంటారు వీళ్ళ దగ్గర, అట్లాగే మిగతా అమౌంట్ వాళ్ళు అక్కడ రబీ రాయ్కి పంపించేస్తారు. సో ఇప్పటి వరకు మనకి ఇన్వెస్టిగేషన్లో ఏం బయటకు వచ్చింది అంటే వీళ్ళు దాదాపు 500 వరకు ఫేక్ సర్టిఫికేట్స్ ఇట్లానే తయారు చేసి సిస్టమ్స్కి వేరే క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. అవి అన్నీ కూడా 10th క్లాస్, 12th క్లాస్, డిగ్రీ, ఇంజనీరింగ్ అట్లా వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చారు. సో అట్లాగే దాదాపు 15.4 lakhs వరకు వీళ్ళు అక్కడ రబీ రాయ్ తోటి వీళ్ళకి ట్రాన్సాక్షన్ జరిగింది. సో అవన్నీ కూడా డీటెయిల్స్ మనం ఇప్పుడు తీసుకుంటున్నాము. సో ఇప్పుడు ఈరోజు ఈ కేసులో సందర్భంగా టోటల్ 4 వ్యక్తులు వాళ్ళని మనం ఇక్కడ అరెస్ట్ చేసాము. వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి A3 ఉంది కమెరా ఎలియాస్ బతినోజు రజిత, A4 ఉన్నారు, ఈమెకి హస్బెండ్ అవుతాడు, ఆయన బతినోజు శ్రవణ్ కుమార్, వీళ్ళిద్దరూ కరీంనగర్కి చెందిన వాళ్ళు. అట్లాగే కొక్కర్కని చంద్రయ్య ఎలియాస్ చందు, ఈయన ఇంతకుముందు స్టార్టింగ్లో మీడియేటర్గా పనిచేసాడు, ఈయన సర్టిఫికేట్ ఇప్పించాడు. అట్లాగే A6 ఉన్నారు కొడదల మహేష్ అని, ఈయన ఎవరితో ఒరిజినల్గా దొంగ సర్టిఫికేట్ తీసుకొని పాస్పోర్ట్ కోసం అప్లై చేశాడు. వీళ్ళ 4 పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి ఒక 395 ఫేక్ సర్టిఫికేట్స్ అట్లా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 5 మొబైల్ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసినాము. ఒక నెట్ క్యాష్ ఉంది 25,000 వరకు, ఒక ల్యాప్టాప్, అట్లాగే ఒక CPU అండ్ ఒక 2 వీలర్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు 4 కాకుండా ఇంకా 2 వ్యక్తులు ఎవరైతే అక్కడ వెస్ట్ బెంగాల్లో తయారు చేసి వీళ్ళకి పంపే వాళ్ళు ఉన్నారు, రబీ రాయ్, లక్ష్మీ రాయ్, వాళ్ళ గురించి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మేము ముందు ప్రొడ్యూస్ చేస్తాము. అట్లా కోర్టుకి వాళ్ళకి పంపడం జరుగుతుంది. సో బేసికలీగా దీంట్లో పబ్లిక్కి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్గా అయితే క్యాండిడేట్స్కి, స్టూడెంట్స్కి, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దయచేసి ఇలాంటి షార్ట్కట్ మెథడ్స్ ఎవరు కూడా వాడకండి. ఎవరో ద్వారా ఇది సర్టిఫికేట్ తీసుకోవడం 10,000, 20,000, 1 లక్ష కానీ అట్లా వాళ్ళు కంజెక్ట్ చేసిన అట్లా వాళ్ళు మీరు తీసుకున్నా కూడా ఒకవేళ మీరు తీసుకుంటారో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా కూడా బయట వస్తుంది. సో అప్పుడు మీ జీవితం, మీ కెరియర్ మొత్తం కూడా నష్టమవుతుంది. ఇప్పుడు ఈరోజు మన దగ్గర ఇప్పుడు చెప్పిన కేసులో కూడా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో దట్ దాదాపు 100 మెంబర్స్కి వీళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో 100 మెంబర్స్ సంబంధించి కూడా అన్నీ కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని మేము ఇప్పుడు డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ కన్సర్న్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారో లేకుంటే ఎక్కడైతే వాళ్ళు పాస్పోర్ట్ తీసుకున్నారో అవన్నిటి సంబంధించి కూడా నెక్స్ట్ లీగల్ యాక్షన్ చట్ట ప్రకారంగా చర్య ఏదైతున్నారో అది మేము ఖచ్చితంగా తీసుకుంటాము. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జరిగిందో కన్సర్న్ ఎంప్లాయర్స్కి కూడా మేము లెటర్ రాస్తున్నాము దాట్ ఇట్లా వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ ఉంది అని, వాళ్ళ తరఫులో కూడా ఏదైనా యాక్షన్ వాళ్ళు తీసుకోవాలో వాళ్ళు కూడా తీసుకుంటారు. సో పబ్లిక్ ఏదైనా రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఇట్లాంటి షార్ట్ కట్స్ ఏం వాడకండి. మంచిగా చదవండి, పిల్లలకి రిక్వెస్ట్ ఉంది, మంచిగా చదవండి. చదివితే ఆటోమేటిక్గా మీకు సర్టిఫికేట్స్ వస్తాయి, డిగ్రీ కానీ, 10th కానీ, 12th కానీ. ఇట్లాంటి షార్ట్ కట్స్ ఎట్టి పరిస్థితిలో వాడదు. అట్లాగే పబ్లిక్కి రిక్వెస్ట్ ఉంది, జనరల్ పబ్లిక్కి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు, మీ సంబంధించిన ఉన్న వాళ్ళు, అదర్వైజ్ మీ ఊళ్ళో మీకు ఐడియా ఉంది ఎవరైనా ఇట్లాంటివి చేశారు, తీసుకున్నారు, సర్టిఫికేట్ తీసుకొని బయటకి వెళ్ళారు, లేకుంటే ఏదైనా జాబ్ పొందారు, అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా దయచేసి మాకు తెలియపరచండి. సో దాట్ దాంట్లో కూడా మేము అది నెక్స్ట్ లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము.
ఇప్పుడు ఈ కేసులో మన ఫీల్డ్ ఆఫీసర్స్ అట్లాగే స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి పని చేశారు. ముఖ్యంగా మన డిఎస్పీ జగిత్యాల రఘుచంద్ర గారి ఆధ్వర్యంలోనే అందరూ కూడా పనిచేయడం జరిగింది. అట్లాగే మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గారు, దెన్ మన సిఐ ధర్మపురి రామ్ నరసింహారెడ్డి గారు, దెన్ ఉదయ్ కుమార్ మన ఎస్ఐ ధర్మపురి, అట్లాగే నరేష్ కుమార్ ఎస్ఐ సిసిఎస్, దెన్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా కానిస్టేబుల్స్ నవీన్, రమేష్, వేణు, అలీఫ్, సిసిఎస్ కానిస్టేబుల్స్ రమేష్, వినోద్, మిగతా స్టాఫ్, అట్లాగే మన ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ నరసింహరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు. అందుకే ఇది పెద్ద మూట ఇప్పుడు బయటికి వచ్చింది. సో దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు అనేది కంటిన్యూ అవుతుంది. ఫ్యూచర్లో ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే అది కూడా మీకు చెప్తాం. ఇప్పుడు ఇది మంచి వర్క్ చేసిన మన స్టాఫ్కి అందరికీ కూడా బహుమతి కూడా ఇస్తాం.